పాలు కాగాయి. నెక్స్ట్ నాకేం తెలుసు? ఏంటి? అదే మధు, పాలు కాగాయి అని మాకు తెలుసు అంటున్నాను. దిక్కులు చూడకుండా పని కానివ్వండి. అత్తయ్య గారు, లత శిరీషకలు పదండి. మనందరం ఇక్కడుంటే మల్లికి ఇబ్బందిగా ఉంటుంది. పదండి, కాఫీ పెట్టుకొని తీసుకొని రా. అత్తయ్య రండి, రండి అత్తయ్య. పదండి పదండి. ఆంటీ, ఇప్పుడు ఏమయ్యాలి? పంచదార కాఫీ పొడా? రెండు వేసేద్దాం. కాఫీ రెడీ. అమ్మ మల్లీశ్వరి, రెడీయా? రెడీ రెడీ, వస్తున్నానంటీ. కాఫీ చేసావా మళ్ళీ? మళ్ళీ ఏంటమ్మా, ఎవరికైనా ఇచ్చే ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాలని నీకు తెలీదా? ముందు నేను తాగాకే మిగతా వాళ్ళు తాగాలి. సరే ఆంటీ, మీరే తాగండి. అయ్యో దేవుడా, వాసన చూస్తేనే డ్రైనేజీ నీళ్ళలా ఉన్నాయి. ఇక రుచి ఎలా ఉంటుందో. ఏంటత్తయ్య గారు అలా బిగిసిపోయారు? కాఫీ అంత బాగుందా? మాటలు రావట్లేదమ్మా. అంత అద్భుతంగా ఉందా? ఏది నాకు కప్పి మళ్ళీ. వద్దమ్మా. అంత రుచిగా చేసిన కాఫీ మీరొక్కరే తాగుతారా? నేను కూడా టేస్ట్ చేయాలి కదా. ఆంటీ, పాపం మధు ముచ్చట పడుతోంది, తాగనివ్వండి ఆంటీ. చెప్పిన మాట విన్నవే. కాఫీ మధు, కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా ఆరోగ్యానికి ఏం కాదు అత్తయ్య గారు. నేను కాఫీ తాగాలి. ఎందుకమ్మా? కాఫీ వద్దని చెప్తున్నాను కదా. నేను తాగాలి. వద్దని చెప్తున్నాను కదా. నేను తాగాల్సిందే. తాగొద్దు వద్దని నేను చెప్తున్నాను కదా. తాగాల్సిందే. కాఫీ తాగొద్దు వద్దని నేను చెప్తున్నాను. వినవే మధు. కాఫీ ఇవ్వండి. మధు, నా మాట విను. కాఫీ వద్దు. అయ్యో, దీని మురికి నీళ్ళ కాఫీ చూసి మూర్ఛ వచ్చినట్టు అయిపోయింది. ఇంక నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇది నమ్మదు. అది నా పెంపకంలో పెరగలేదని మధు పసిగట్టేస్తుంది. అమ్మ మళ్ళీ నువ్విలా దొరికిపోతావని అనుకోలేదే. అమ్మ మధు, అమ్మ మధుమతి, ఏంటమ్మా అలా బురదలో పడ్డ బంతిలాగా బిగుసుకుపోయావే? కాఫీ ఎలా ఉందమ్మా? ఏది ఏది కాఫీ? అయ్యో, అమృతం అమృతం. ఇలాంటి కాఫీ ఫస్ట్ టైం తాగుతున్నాను. నిజమా? ఆహా, నిజం అత్తయ్య గారు. మన మళ్ళీ చాలా టేస్టీగా పెట్టింది. నిజంగా సూపర్ మళ్ళీ. థ్యాంక్ యూ. అమ్మయ్యా, బతికిపోయాం. సరేమ్మా, వెళ్ళి పనులు చూసుకున్నా. అలాగే. రా 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 రా. అమ్మ
అమ్మయ్యా గండం గడ్డెక్కింది. ఏ బుజ్జి, కాఫీ అడిగితే నువ్వు తాగుతావేంటి? ఇటు కాఫీ కావాలా? ఆ. తాగండి. ఏరా నువ్వు ఒక్కడే తాగకపోతే నాకు కూడా ఇవ్వచ్చు కదా. తీసుకో. అరే ప్రేమంటే నీదేరా. థ్యాంక్ యూ రా. హౌ ఇస్ ఇట్ బ్రదర్? కాఫీ ఎలా ఉంది? నీ మొహం వాష్ బేసిన్ అయితే ఉయ్యాలా ఉందిరా. నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ రా. ఇంతకి ఈ కాఫీ ఎవరు పెట్టారే? మళ్ళీ పెట్టింది. మల్లికే సూపర్. అయ్యో అయ్యో, ఇంకోసారి నా ముందు దాన్ని పొగిడారు చంపేస్తాను. పా, పదవే. తాగుతావా? వద్దులే. వసాయి వస్తున్నా, ఆగిపోయి. అబ్బా కనపడుతుంది ఇదే. ఆ పక్క పోతా. వ్యూ చాలా బాగుండదు. ఆర్ని ముసలోడా, నీకిదేం పోయే కాలం రా సొట్ట మొహన్ సన్నాసి. నేను ఇలా చూస్తా ఉంటే ఎట్టా ఉండదో తెలుసా నీకు నా తుండుగుట్ట? ఎలా ఉంది? 6 అడుగుల పువ్వు, 6 బయట పువ్వులు. పువ్వులు కోత్తరట్టుండదే. ఆ, చిలిపి. నన్ను కూడా వచ్చే ఓ చెయ్యమంట. ఆ? నీ మీద కాదు, పువ్వుల మీద, పువ్వుల మీద. నో థ్యాంక్స్. థ్యాంక్స్ థ్యాంక్స్. అమ్మ మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావమ్మా? అది ఆ తాతయ్యతో మాట్లాడుతున్నాను ఆంటీ. ఏందే తాత నా తుండుగుడ్డ? అదో మొగ్గం మీద ముడతలు చూసి తాత అనుకుంటా ఉందా? జస్ట్ 30, యు నో దట్. అవునవును, 20 years బ్యాక్ 30 years. అనసూయ అంటే ఆ టన బొగ్గుని ఫీల్ అవుతా. పైకి బొచ్చు పీకిన బ్రాయిలర్ కోళ్ళ అలా ఉంటాడు గాని పరీక్షించి చూస్తే పందెం పుంజే. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్. మళ్ళీ పూలు కూడా భలేగా కోస్తున్నావే. పూలు కొయ్యడమే కాదు, పూలని అల్లుతాను కూడా తెలుసా? ఉమ్, మరేమనుకున్నా? అనసూయ ఆంటీ ట్రైనింగా మజాకా? నిజమా? ఇంకేమేమొచ్చు? పైగా అంట్లు తోమడం, బట్టలు ఉతకటం, ఇల్లు తుడవటం. ఆంటీ అబ్బా, అంటే అవి కూడా వచ్చని చెప్తున్నానమ్మా. నువ్వు బట్టలు ఉతకడం చూడాలనుంది మళ్ళీ. నాకోసం ఒక్కసారి ఉతకవా? నేనా? అవును, నేను కూడా చూడాలనుకుంటా ఉండాను. ఆడవాళ్ళు బట్టలు దిగితే ఆ అందమే వేరు కదా. ఈడొకడు నా ప్రాణానికి. రా మళ్ళీ, బట్టలు ఉతుకుతావు గాని. రా వస్తున్నా. రా. ఆగు. మనం ఇటు నుంచి పోదాం పద. పతక్క. ఆ పక్క పోతా. ఆంటీ, ఈ బట్టలన్నీ ఎవరివి? మనవేనమ్మా. ఓహో, అంటే మధు అడిగింది శాంపిల్ చూపించమని, ఇలా ఊరందరి బట్టలు ఉతికించమని కాదుగా. ఎలాగూ ఉతుకుతావు కదా, పనిలో పనిగా అన్ని ఉతికి ఆరేస్తావని తీసుకొచ్చాను. డార్లింగ్,
నువ్వు ఒక్కరితో ఉతకలేవు కానీ నన్ను వచ్చి సాయం చేయమంటా హెల్పింగ్గా ఉంటది. వీటిని కాదరా, ముందు నిన్ను ఉతికితే దరిద్రం వదిలిపోతుంది. అంకుల్, మీరు ఉతికే వయసు దాటి ఆరేసుకునే వయసుకు వచ్చారు. మీకెందుకు శ్రమ? మూసుకొని అదే తలుపులు మూసుకొని వెళ్ళి పడుకోండి. అమ్మో, ఇప్పుడు ఇవన్నీ నేనే ఉతకాలా? మళ్ళీ ఓకే. అమ్మయ్యా, వదిలిని హెల్ప్ చేస్తే ఇంకా ప్రాబ్లమే ఉంది, దున్నేయచ్చు. వే వే వే. ఏం చేస్తుంది? మళ్ళీ బట్టలు ఉతకాలంటే నీళ్ళు ఇక్కడ కదా పెట్టాలి, అక్కడ పెడుతున్నావేంటి? అదే ఈ మళ్ళీ స్పెషల్. ఉండండి ఆంటీ, కొంచెం మిగిలింది. ఇది తీసుకోండి. అమ్మో అమ్మో, ఎంత పౌడర్ వేసేసిందో. అయ్యో, మొత్తం పోసావేంటమ్మా? అదే ఈ మళ్ళీ స్పెషల్. ఒక్కసారి ఇలా కొట్టు, వెనక్కిలా నెట్టు. ఒక్కసారి ఇలా కొట్టు, వెనక్కిలా నెట్టు. ఒక్కసారి ఇలా కొట్టు, వెనక్కిలా నెట్టు. వెనక్కి నెడుతున్నావేంటి? ఇది కూడా మళ్ళీ స్పెషలే. డార్లింగ్, నువ్వు అట్లా ఉతకతా ఉంటే నా గుండెల మీద గుబేలు గుబేలని బాధినట్టు ఉండదు. నేను చూడలేకపోతా ఉన్నాను. తుండుగుడ్డా, తుండుగుడ్డా కాదు, జాకెట్ గుడ్డ. మల్లికి నా మీద మనసు పడిందనమాట. మళ్ళీ ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ టూ మచ్. అమ్మో, వీడు అడ్వాన్స్ అయిపోతున్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఇలా కొట్టు, వెనక్కిలా నెట్టు. అయిపోయింది. బట్టలు ఎలా ఉతికానో చూదురు గాని రండి. ఉతకమంటే ఆరేసారేంటిళ్ళు? ఇదేంటి తాడు మీద ఆరేసున్నాయి? అది చూసారుగా, అక్కడ ఉతికితే ఇక్కడెలా దండ మీద ఆరిపోయాయి. అదే మళ్ళీ స్టైల్. అదే ఎలా అంటున్నాను. చెప్తున్నాను కదా మళ్ళీ స్టైల్ అని. అబ్బా, మళ్ళీ నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. మరి పెంపకం అంటే ఏమనుకున్నావు? అవునవును, మంచి పెంపకం. అనసూయ అంటే 1 మినిట్ మళ్ళీకి ఏమైనా సంబంధాలు చూస్తా ఉండారా? లేదురా, అందమైన కుర్రాడు ఉంటే ఎవరన్నా చూడు, నీ కమిషన్ ఇస్తానులే. అంటే నన్ను బ్రోకర్ చేసినా నా తుండుగుడ్డ. సరే, నాలాంటి ఒక కుర్రాడు ఉన్నాడు మా ఇరికిలో, చూడమంట. అంటే నాకు అప్పుడే పెళ్ళేంటి ఆంటీ? అయ్య బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. అయ్యయ్యో. నాలాగా అని చెప్పగానే మళ్ళీ సిగ్గుపడిందంటే మళ్ళీకి మన మీద ఏదో ఉన్నట్టే. మళ్ళీని వదలకూడదు. ఎట్టాగైనా నా ప్రేమను గెలిపించుకోవాలి. నా తుండుగుడ్డ కాదు, జాకెట్ గుడ్డ. అయ్యా, ఏంటిది? ఏదో జరుగుతోంది.
అమ్మా. ఎంత దూరం ఇలా నడుస్తావు అత్తయ్య గారు? ఏదైనా ఆటో ఎక్కుదాం. అమ్మో ఇంకెంత దూరమమ్మా, 4 అడుగులేస్తే మార్కెట్ వచ్చేస్తుంది. మరింత మాత్రానికే ఆటో ఎందుకు? వాడు 100 అడుగుతాడు తెలుసా? అబ్బా ఆ డబ్బులే ఉండుంటే ఏదైనా కొనుక్కోవచ్చా? అమ్మో కొనుక్కోవచ్చా? కాదు కాదు కాదమ్మా, వడ్డీకి ఇచ్చుకోవచ్చు. పద 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 పదమ్మా. అబ్బా. షో. అబ్బా. ఆంటీ బాగా దాహంగా ఉంది, కూల్ డ్రింక్ ఏదైనా తాగుదాం ఆంటీ. అవును అత్తయ్య గారు, ఎండకి గొంతు ఎండిపోతుంది. ఏదైనా తాగితే గాని నడవలేను. పదండి, అదిగో ఆ కిరాణా షాప్కి వెళ్ళి తాగుదాం. పద రా. రేయ్ అటు చూడండి రా. బా ఏముందిరా ఫిగర్. అవునరా, ఆ హైటు, ఆ కలరు, ఆ షేపు, ఆహా. అమ్మా ఇదిగో డబ్బులు, వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఒకటా? మీ ఇద్దరికి వద్దా అత్తయ్య గారు? మన ముగ్గురికేనమ్మా. ఏంటంటే ఒక్క కూల్ డ్రింక్ ముగ్గురుకా? బాధపడకమ్మా, కొంచెం మిగిల్చి లతా శిరీషులకు కూడా తీసుకెళ్దాంలే. ఓ మీకు అలాగ అర్థమైందా? ఆ. మధు నువ్వు వెళ్ళి తీసుకురా. అరే రే 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 రే. అయ్యా అంటే ఏంటి? ఏంటి ఏంది నా తుండుగుడ్డ? ఇంత ఎండలో బయటకు వస్తే చర్మం కందిపోదా? ఈ వయసులో కందిపోతే ఏంటి, పండిపోతే ఏంటి మన్మథరావు? అయ్యో నేను అన్నది మిమ్మల్ని కాదు, మళ్ళీనే చూడండి ఎట్టా జుట్టు పట్టేసినదో. అవునవును మీరు పట్టినట్టు. గుడ్ జోకో, గుడ్ జోకో. సరిగానే ఏంది విషయం, ఏడకొచ్చినారు? అది ఈ మల్లికి దాహంగా ఉందంటేను కూల్ డ్రింక్ తాగదామని ఆగాను. అబ్బా తీరా చూస్తే డబ్బులు తేవడం మర్చిపోయాను. డబ్బులు దేవుందండి నా తుండుగుడ్డ, కుక్కను కొడితే రాలుతాయి కదా. అందుకే కదా నిన్ను కొడతానంది. ఏంటి ఏంటి? ఏం లేదులే, ఇంటికెళ్ళి డబ్బులు తెద్దామని. నో, నన్ను పెట్టుకునే ఇంటికి వెళ్ళి డబ్బులు తెస్తారా మీరు? ఇల్లేదు, మీకేం కావాలో చెప్పండి. 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ 5. 5 అమ్ముకోడానికా? చచ్చా తాగడానికి. నెల రోజులుకా? కాదు ఇప్పుడే. సర్లేండి, నెక్స్ట్. 10 చిప్స్ ప్యాకెట్లు, 20 బిస్కెట్ ప్యాకెట్లు, 30 చాక్లెట్లు. ఏమ్మా? ఇంకా షాప్ ఏమైనా పెడతా ఉండారా? ఆ, లేదు. ఎందుకు? ఏమిలే, కొట్లో ఉన్న సరుకు లిస్ట్ అంతా చెప్తా ఉంటే డౌట్, అనుమానం, సందేహం వచ్చింది నాకు. సర్లేండి, నా మల్లి కోసం ఎంతైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. ఇప్పుడే తెస్తా. బాబాయ్ గారు, అన్ని వదిలే కానీ 3 కూల్ డ్రింకులు తీసుకోండి చాలు. ఎత్తుకోండి. అనసూయకి వచ్చి నాని వచ్చావు నువ్వు. ఇప్పుడే తెస్తా, ఈ చిన్నదానికి అసలు చూసుకో. ఏంటమ్మా మధు, నువ్వు ఆ ముసలాడు తెస్తానంటే నువ్వెందుకు ఆపుతున్నావు? పాపం అత్తయ్య గారు. ఏం పాపం లేదు, వాడి దగ్గర బాగానే ఉందమ్మా. వాడికి అసలు పిల్లలు కూడా లేరు, ఏం చేసుకొచ్చేస్తాడు? మళ్ళీ ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ టూ మచ్. ఊరిని పొట్టిన సన్ను, నీకు చాలా ఎక్స్ట్రాలు ఉన్నారా? ఇది అనసూయ ఆంటీకే, ఇది మొది తల్లికే, ఇది నా మల్లికే. యూ డ్రింక్, దిస్ ఈజ్ ఫర్ మే. అమ్మో, తల వెనక్కి ఉంచితే విగ్గుడిపోయే ప్రమాదం ఉంది, కానీ వెనక్కి ఉంచకుండా తాగలేను. ఇప్పుడు ఎలాగా? తాగు మళ్ళీ. తాగుతా. మళ్ళీ
మళ్ళీ నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తా ఉన్నాను. నీకోసం ఏమన్నా చేస్తాను, సామన్నా చేస్తాను. నీకు కూడా నా మీద సేమ్ లవ్, సేమ్ అఫెక్షన్ ఉంటే నా సీసాలో ఉన్న స్టా తీసుకోరాదు? తీసుకో. తీసుకోవడం లేదంటే నా మీద ప్రేమ లేనట్టే. బ్యాడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని నన్నా? మీ స్ట్రా తీసుకోవచ్చా? నీకు నా స్టా కావాలా? అవును.